అందరికీ నమస్కారం. నేను మీ స్టార్ టారో గోమతిని. ఈరోజు వీడియోలో టారో కార్డ్స్ అసలు ఏ విషయాలపై పనిచేస్తుందో తెలుసుకుందాం. చాలామంది కార్డ్స్ మాత్రమే అనుకుంటారు టారో రీడింగ్ అంటే, కానీ టారో వెనుక ఉన్న శాస్త్రం చాలా లోతైనది. మొదటిది న్యూమరాలజీ. ప్రతి ఒక్క కార్డ్కి ఒక నెంబర్ కేటాయించబడుతుంది. ఆ నెంబర్ నుంచి కూడా మనం రీడింగ్లో ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అని చెప్పగలం. రెండవది కలర్ సింబాలిజం. ఇక్కడ ఫుల్ కార్డ్లో ఎల్లో కలర్ చూస్తున్నాం, మెజిషియన్ కార్డ్లో అండ్ ఎంప్రెస్ కార్డ్లో కూడా బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ చూస్తున్నాం. సో ఈ ఎల్లో కలర్కి అండ్ అలాగే మిగతా కలర్స్కి ఈ కార్డ్స్లో ఉన్న కలర్స్ నుంచి మనం కనెక్ట్ చేసుకొని చెప్పచ్చు. అలాగే మూడవది పిక్చర్ సింబాలిజం. ప్రతి ఒక్క కార్డ్లో ఏదో ఒక సింబల్ ఉంది. ఒక్కొక్క కార్డ్ కాంబినేషన్ ఆఫ్ సింబల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డ్లో ఐస్ కొండలు, ఒక డాగ్, ఫ్లవర్, ఫెదర్, ఒక స్టిక్, ఒక మూట, ఇలా అన్నీ ఉన్నాయి కదా. మెజిషియన్ కార్డ్లో వాన్స్, స్వార్డ్, కప్, అలాగే పెంటకల్స్, ఇన్ఫినిటీ సింబల్, క్యాండ్లర్, ఫ్లవర్స్, వైన్స్, ఇవన్నీ కాంబినేషన్. ఎంప్రెస్ కార్డ్లో కింద వీట్ ఉంది, ఇక్కడ ఫీమేల్ సింబల్ అంటే వీనస్ సింబల్ ఉంది, హార్ట్ ఉంది, స్టార్స్తో చేయబడిన ఒక కిరీటం ఉంది, ఆమె డ్రెస్ పైన స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, వెనకంత ప్లాంట్స్ ఉన్నాయి. సో ఇండివిజువల్ సింబల్స్ ఒక్కొక్క కార్డ్లో చాలా ఉన్నాయి. అలాగే రిపీటింగ్ ఆఫ్ ద సింబల్స్ కూడా జరుగుతుంది. సో ఈ సింబల్కి మీనింగ్ ఏంటి, ఈచ్ సింబల్ ఏం చెప్తుంది అని మనం తెలుసుకోవచ్చు. సో సింబల్ స్పెసిఫిక్గా మనం చెప్పచ్చు. అంటే ఒక చిన్న కార్డ్లో ఒక చిత్రం, ఒక సింబల్ మన జీవితంలో ఒక పెద్ద సిచ్యువేషన్ని ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే సింబల్స్ అనేవి ఎనర్జీ లాంగ్వేజ్ అన్నమాట. ఒక పిక్చర్ వెనక ఒక లోతైన మీనింగ్ ఉంటుంది. అది మనం తెలుసుకుంటే మన రీడింగ్స్ అన్నవి మోర్ డెప్త్గా మనం చెప్పచ్చు. నాలుగవది చాలా ముఖ్యమైనది, టారో కార్డ్స్ రీడింగ్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే ఇంట్యూషన్. అంటే టారో కార్డ్ రీడర్ యొక్క ఇంట్యూషన్, ఇది చాలా ముఖ్యమైనది. టారో కార్డ్స్ ఎంత శక్తివంతమైనవో అంతే శక్తివంతం రీడర్ యొక్క ఇంట్యూషన్. కార్డ్ ఏం చెప్తుందో దాన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో అది రీడర్లోని దైవభావం లేదా వాళ్ళు హార్ట్ని, మైండ్ని కలిపి ఇస్తున్న రీడింగ్. ఇంట్యూషన్ గైడెన్స్పై ఆధారపడి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక ఇంట్యూషన్ని సెట్ చేసుకొని రీడింగ్ తీసుకుంటే, లైక్ మెడిటేషన్లో మీ రీడింగ్ ఏ జోనర్కి సంబంధించి మీరు రీడింగ్ తీసుకుంటున్నారో ఆ ఇంట్యూషన్ సెట్ చేసుకొని మీరు రీడింగ్ తీసుకుంటే మీరు చాలా బాగా చెప్పగలరు. టారో కార్డ్స్ కేవలం కార్డ్స్ కాదు, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. అదేంటంటే శకుని శాస్త్రం. శకుని శాస్త్రం అంటే ఏంటో ఈరోజు మీకు నేను చెప్తాను. ప్రకృతి ఇచ్చే సంకేతాలు, మనకి కనిపించే పక్షులు, గాలులు, శబ్దాలు, సంఘటనలు, ఇవన్నీ ప్రకృతి ఇచ్చే మెసేజ్లు. ఎందుకంటే ప్రకృతే దేవుడు. దేవుడు మనతో మాట్లాడేది చాలాసార్లు ప్రకృతి ద్వారా అని మనం తెలుసుకోవచ్చు. రీసెంట్గా యూట్యూబ్లో పూరి జగన్నాథుడికి హారతి ఇస్తుంటే హారతి కొండెక్కుతుంది. దాని తర్వాత ఫ్లడ్స్ వచ్చాయి లేదా ప్రకృతి కంపించింది, అందరూ దానికి లింక్ చేసుకుంటున్నారు. ఇలా మన లైఫ్లో కూడా ఏవో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రీడింగ్ తీసుకునే ముందే మీకు మనసంతా బరువుగా అనిపించడం, లేదా రీడింగ్ అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించడం, మీ చుట్టుపక్కల బటర్ఫ్లైస్ తిరగడం, లేదా మీరు ఒక వాటర్ ఏరియా దగ్గరికి వెళ్తే అసలు అక్కడ వాటరే ఉండకపోవడం, వాటర్ చాలా లోతుగా ఉండడం, ఇవన్నీ కూడా మనకి ప్రకృతి ఇస్తున్న సంకేతాలు. మరి అవి కార్డ్స్లో ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు అంటే, ప్రతి ఒక్క కార్డు కూడా ఏదో ఒక ప్లానెట్కి అంటే గ్రహానికి లేదా రాశికి సంబంధించింది. మైనర్ ఆర్కనాలో కూడా మనం 4 ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, ఎర్త్, వాటర్, ఎయిర్ అండ్ ఫైర్. అది నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏ కార్డ్ వచ్చింది సజెషన్లో, లేదా మీరు జాగ్రత్తగా ఉండాలి అన్న పొజిషన్లో ఏ కార్డ్ వచ్చింది, ఆ కార్డ్ యొక్క ఎలిమెంట్, మీరు ఏం చూసారు ఆ కార్డ్లో అన్నది మనకి శకుని శాస్త్రంతో మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మెజిషియన్ కార్డ్ కన్సిడర్ చేద్దాం. మీరు ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అని డౌట్ వచ్చి మీరు కార్డ్స్ పుల్ అవుట్ చేస్తే మీకు మెజిషియన్ కార్డ్ వచ్చింది, ఫ్యూచర్లో వచ్చింది అని అనుకుందాం. నేను అరేంజ్ చేస్తాను.
సో ఇక్కడ ఫుల్ కార్డ్ వచ్చింది పాస్ట్లో, ప్రజెంట్లో ఎంప్రెస్ వచ్చింది, ఫ్యూచర్లో మెజిషియన్ వచ్చింది. అండ్ మీరు మెజిషియన్ నడుము చుట్టూ ఉన్న స్నేక్ని చూశారు. స్నేక్ అంటే ఏంటి? ఆడుకునే వస్తువు కాదు. స్నేక్ని ఎవరు పెట్ చేసుకోలేరు. స్నేక్ ఆల్వేస్ ఒక పాయిజనస్ క్రియేచర్ లేదా విషపూరితమైన ఒక జీవి. అలాంటి స్నేక్ అతను నడుముకు చుట్టుకున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి? అతనికి తెలిసే దిగుతున్నాడు. లోభానికి వెళ్ళో లేదా ఇది బాగుంటుంది అని అనుకోనో చేశాడు. బట్ ఫ్యూచర్ కనుక రివర్స్లో వచ్చి మీరు ఒక స్నేక్ కనుక ఇక్కడ చూస్తే ఇది ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మీకు ఇది ఎలా వర్క్ అవుతుందో తెలీదు. ఎంప్రెస్ వచ్చింది. ఎంప్రెస్ అంటే ప్రజెంట్లో అంతా బాగానే ఉంది, బాగానే చెప్తున్నారు. బట్ ఫ్యూచర్ వచ్చేసరికి మీరు అనుకున్న అవుట్పుట్ అవ్వదు అని కార్డ్ ఇక్కడ చెప్తుంది. ఒకవేళ ఇది మీరు ఇన్వెస్ట్ చేయకముందే రీడింగ్ చూసుకుంటే ఇన్వెస్ట్ చేయొద్దు అని మనం ఇక్కడ ఎలిమెంటల్ కనెక్షన్ అండ్ ఒక పాయిజనస్ ఆర్ డేంజరస్ క్రియేచర్ని చూసాం కాబట్టి మనం జాగ్రత్త పడాలి అని కార్డ్స్ మనకి మెసేజ్ చేస్తున్నాయి, మెసేజ్ పంపిస్తున్నాయి. అది ఒక రీడర్ ఇంట్యూషన్ నుంచి మనం చూస్ చేసి ఇంట్యూషన్ని సెట్ చేసుకొని మనం గెస్ చేసి వాళ్ళకి చెప్తున్నాం. ఇలా ఈ 5 పాయింట్స్తో మనం ఒక రీడింగ్ని సక్సెస్ఫుల్గా ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.